దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దన్నారు. తండ్రి, ఇలాంటి దుష్ట స్నేహాలు, చెడ్డ స్నేహాలు, అపవిత్రమైన స్నేహాల్లో పడకుండా నన్ను, నా ఇంటిని తప్పించు ప్రభా అని ప్రార్థన చేయలేదు. ప్రార్థన పెద్ద కష్టంగా ఏదో బరువు భారం అన్నట్లుగా అంత విచిత్రంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి మాటని నీ హృదయంలో తీసుకో, ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకో ప్రార్థన చేస్తూ. ప్రతి గద్దింపుని ఈ విధంగా వ్యర్థమైనవి ఉంటే అవి నా లోనికి, నా కుటుంబంలో రాకూడదు ప్రభు అని ప్రార్థన చేయి. వచ్చి ఉన్న వాటికి కూడా, ఒకవేళ ఆల్రెడీ నీ ఇంట్లో ప్రవేశించాయేమో, కొన్ని పాడైపోయినాడు ఇంకా పాడైపోతూ ఉన్నాడేమో, అలాంటి వాడికి కూడా దేవుని మాటలు ఉన్నాయి. అవును, అపవాదిని గద్దించి ఎదిరిస్తే వాడు పారిపోతాడు. ఆల్రెడీ సాతాను క్రియలు నాట్యం ఆడుతున్నాయి ఇంట్లో అనుకున్నావు అనుకో, వెంటనే విశ్వాసం అనే డాలు పట్టుకో, సాతాను అగ్నిపాణాలు చల్లారిపోతాయి యేసు నామములో. ఇట్టి రీతిగా నీవు అన్ని విధాలుగా సమస్త విషయాల్లో ఒక సైనికుల్లాగా నిన్ను సిద్ధపరచుకొని అన్నిటినీ తట్టుకొని అన్నిటినీ జయించే ఆత్మజ్ఞానం నువ్వు కలిగి ఉండాలనేది ఈ పరిశుద్ధమైన జీవ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది దైవజనమా.